భూమి కోసం భుక్తి కోసం మన ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. వారు తన పొలంలోని భూమిని కాపాడుకోవడానికి దేశ్ముఖ్తోని ఎన్నో విరోచిత పోరాటాలు చేసింది. తన పొలంలో పండిన పంటను కూడా తనకు దక్కకుండా చేసిన వాళ్ళకు రోకలి బండతో తను బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళతోని పోరాటం చేసింది. ఆమె వెనుక ఎంతోమంది పోరాటానికి దిగారు. వాళ్ళు చాలామంది అమరులైపోయారు. తన కుటుంబాన్ని కూడా కోల్పోయింది ఈ ఐలమ్మ గారు. అలాంటి ఐలమ్మను ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా న్యాయ పోరాటానికి ఏదైనా ఎదురైతే కనుక న్యాయ పోరాటం చేయాలని ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా చిట్యాల ఐలమ్మ గారు మొట్టమొదట మహిళగా ఉద్యమించడం జరిగింది. ఏదైతే నిజాంకు అనుచరులుగా ఉన్నటువంటి జమీందార్ల యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఈమె గలమెత్తడం జరిగింది. ఈమెను ఆదర్శంగా తీసుకొని చాలామంది ఏదో ఉద్యమాలు చేసి ఏదైతే భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేశారో దాంట్లో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. ఆనాడు ఆ ప్రాంత దేశ్ముఖ్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారి దురాఘాతాలను అడ్డుకునేందుకు మొట్టమొదట ఈ చిట్యాల ఐలమ్మ గారు తన వ్యక్తిగతంగా ఈ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే అందరూ పాల్గొని అటు ఏదైతే ఉద్యమం ఉన్నదో ఆమె ఏదైతే పండించిన పంటను దేశ్ముఖ్ ఎత్తుకొని పోకుండా ఆపగలిగారో ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ ప్రాంతంలో ఈ ఉద్యమం ఉధృతంగా సాగడం జరిగింది. తర్వాత ఆమె కమ్యూనిస్టు పార్టీలో చేరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. చిట్యాల ఐలమ్మ అంటేనే ఆయన ఈమె ఇంటి నుంచే మొత్తం ఉద్యమం అనేది ఆ రోజు స్టార్ట్ చేసింది. కాబట్టి
ఈరోజు ఆమెని ఆదర్శంగా తీసుకొని మనం గౌరవిస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఆమె ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నేటి సమాజంలో ఒక ధైర్యానికి, ఒక సాహసానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి మరి చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు మన సాలూర మండల కేంద్రంలో ఇంత పెద్ద జయంతి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఒకసారి మనం చాకల ఐలమ్మ చరిత్రను గుర్తు చేసుకుంటే సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ, ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మహిళలందరికీ ఎంతో ఆదర్శవంతమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి చాకల ఐలమ్మ జీవితము ప్రతి ఒక్క మహిళల జీవితంలో ఒక ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కుటుంబాన్ని నడిపే విషయంలో కానీ, సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎదురించే విషయంలో కానీ ఒకసారి చాకల ఐలమ్మను అందరూ మరి ఆదర్శంగా తీసుకొని ఆమె నడిచిన బాటలు నడిస్తే ఎంతో మంచిగా ఉంటుందని ఆమె యొక్క జయంతి సందర్భంగా ఆమె మనకు స్ఫూర్తి, ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ మహిళలంతా మహిళా లోకమంతా పయనించాలని తెలియజేస్తూ మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు.